ఇండియాకు స్వాగతం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాలింగిరి శాంతి ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలో భాగంగా ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. 4 సంవత్సరాల సర్వీస్ లో 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, విశాఖలో విలాసవంతమైన భవనం, తాడేపల్లిలో 3 అంతస్తుల భవనం, ఖరీదైన కారు, కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టారని ఏసీబీ తనిఖీలో తేలిన నేపథ్యంలో శాంతిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. దేవాదాయ శాఖలో ఉన్నతమైన అధికారిగా ఉండి కోట్ల రూపాయల ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు అనే సామెత ఇవాళ అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి విషయంలో సూటిగా సరిపోతుంది అనిపిస్తున్న నేపథ్యం. ఉద్యోగ బాధ్యతలు తీసుకునే సమయంలో ప్రమాణం చేసేవారు ఆ ప్రమాణ సమయంలో దేవాదాయ శాఖ కావచ్చు, ఇతర శాఖలు కావచ్చు, ఏ శాఖ నుండైనా ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకునే నేపథ్యంలో ఆత్మసాక్షిగా, దైవసాక్షిగా ప్రజలకు సేవ చేస్తానని, ప్రజల పక్షాన నిలుస్తానని, ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తానని, నీతిగా వ్యవహరిస్తానని, అవినీతిని మరక అంటకుండా ఉంటానని అనేక రకాలుగా ప్రమాణం చేసిన తర్వాత ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటారు, కుర్చీలో కూర్చుంటారు, బాధ్యతలు నిర్వహించే క్రమాన్ని ప్రారంభిస్తారు. కానీ వీరు చేసిన ప్రమాణాన్ని ఎంతవరకు గుర్తించుకుంటున్నారు, ఎంతవరకు ఆ ప్రమాణానికి విలువ ఇస్తున్నారు అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న శాంతి గారు దేవాదాయ శాఖలో మరి దేవుడికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, బంగారం కావచ్చు, మిగతా ఏవైనా కావచ్చు, వాటిని పరిరక్షించే విషయంలో ఏ విధమైన బాధ్యత తీసుకున్నారు, అసలు దేవాదాయ భూమి కావచ్చు, దేవాదాయ ఆస్తులను ఏ విధంగా పరిరక్షించారు, పరిరక్షణ అనే విధంగా వెళితే దేవాదాయ శాఖలో దేవుడికి భక్తితోని, దేవుడికి మీద శ్రద్ధతోని, దేవుడి మీద భక్తితో, భావంతో ఈ కార్యక్రమాలు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో అవినీతి ఆరోపణలకు వెళ్ళే అవకాశం ఉందా? ఆ విధంగా భక్తితోని, దైవం మీద భయంతోని ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే ఇవాళ ఏసీబీ అధికారులకు దొరికే అవకాశం ఉందా? అవినీతి ఆరోపణలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా? ఇవాళ అరెస్ట్ కావాల్సిన అవసరం ఉందా అనేది ఇవాళ సామాన్య ప్రజల నుంచి, ప్రతి ఒక్కరి నుంచి, భక్తుల నుండి కూడా ఈ విధమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. దేవాదాయ శాఖలో ఒక అసిస్టెంట్ కమిషనర్గా దేవుడికి సంబంధించిన విషయాలు కావచ్చు, అమ్మవారికి, స్వామివారికి సంబంధించిన ఏ దేవాలయాలైనా కానీ ఆ దేవాలయ ఆస్తులు కానీ, ఆ దేవాలయాలకు సంబంధించిన భూములను కానీ వాటిని పరిరక్షణ తీసుకొని ఎటువంటి అక్రమార్కుల చేతికి పోకుండా చూడవలసిన బాధ్యత ఉండవలసిన వారు ఏ విధమైన బాధ్యతలో ఉన్నారు, ఏ విధమైన బాధ్యతను నిర్వర్తించితే ఏసీబీ వారికి దొరికి ఇవాళ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా అనేది ఇవాళ భక్తుల నుండి వినిపిస్తున్న ప్రశ్న. 4 సంవత్సరాల కాల వ్యవధిలోనే శాంతి గారు సంపాదించిన ఆస్తి ఎంత? 4 సంవత్సరాల కాల వ్యవధిలో దేవాదాయ శాఖలో ఒక అసిస్టెంట్ కమిషనర్గా శాంతి గారికి ఒక 50,000 నుండి 60,000 వరకు జీతం రావచ్చు. 4 సంవత్సరాల్లో వచ్చే జీతం ఎంత? శాంతి గారు కూడబెట్టుకున్న ఆస్తి ఎంత అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. అదే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యం. ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతున్న నేపథ్యం. దేవాదాయ శాఖలో దైవానికి సేవ చేసుకునే భాగ్యం కలిగి ఆ భాగ్యాన్ని విస్మరించి దేవాదాయ శాఖలోనే అవినీతికి పాల్పడటం అనేది ఇవాళ శోచనీయంగా, అసహ్యంగా కనిపిస్తున్న నేపథ్యం అనేది ఇవాళ యువత నుండి, నెటిజన్ల నుండి కూడా ఈ మాట వినపడుతున్న నేపథ్యం. దైవం మీద భక్తితో ఉండవలసిన వారే ఈ విధమైన అవినీతికి పాల్పడితే పరిస్థితి ఏంటి అనేది ఇవాళ పలు ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. శాంతి గారి ఆస్తుల విషయానికి ఏసీబీ వారు బయటపెట్టినటువంటి శాంతి గారి ఆస్తుల విషయానికి వచ్చే వరకు 770 గ్రాములు బంగారం,
ఉండటం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ పేదవాడు 2 గ్రాములు బంగారాన్ని కొనుక్కోవాలంటే కొనుక్కోలేని స్థితిలో కుటుంబాన్ని జీవనాన్ని ఎలా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కార్మికులు, కర్షకులు, రైతు వారీగా కూడా 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఉన్న రైతు కూడా ఇంట్లో భార్య పిల్లలకి ఒక ఉంగరాన్ని చేయించాలంటే పొలం ఖర్చులు పోను, ఎరువులు పోను, అనేక ఖర్చులు పోను, లాస్ట్కి వచ్చే వరకు ఇంటికి ధాన్యం చేరితే బంగారం కొని పిల్లలకి ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ బంగారం ఉన్న పరిస్థితుల్లో 770 గ్రాములు బంగారం వారింట్లో దొరకటం అంటే, శాంతి గారింట్లో దొరకటం అంటే ఏంటి అనేది ఇవాళ కార్మికులు, కర్షకులు కూడా ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. విశాఖపట్నంలో విశాలవంతమైనటువంటి 3 బెడ్రూములతో కూడినటువంటి ఇల్లు, విశాలమైనటువంటి 3 బెడ్రూమ్లతో కూడినటువంటిది విలాసవంతమైన ఇల్లు మరి వైజాగ్లో ఉండటం అనేది, విశాఖపట్నంలో ఉండటం అనేది ఇవాళ ప్రధాన అంశం. తాడేపల్లి విషయానికి వచ్చే వరకు తాడేపల్లిలో కూడా 3 అంతస్తుల భవనం ఉండటం అనేది ఇవాళ ప్రధాన అంశంగా మాట్లాడిన నేపథ్యం. 3 కిలోల వెండి దొరకటం అనేది ఇవాళ ప్రధాన అంశంగా మాట్లాడుకుంటున్న నేపథ్యం. 770 గ్రాములు బంగారం దొరికితే 3 కిలోల వెండి దొరకటం అనేది ఇవాళ వెండి పాత్రలోనే, వెండి గ్లాసుల్లోనే శాంతి గారు మరి మంచినీళ్ళు తాగుతున్నారా, భోజనాలు చేస్తున్నారా అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఖరీదైనటువంటి కారు, బ్యాంకుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు, ఇవన్నీ దేవాదాయ శాఖలో మరి పనిచేస్తూ శాంతి గారు సమకూర్చుకున్నటువంటి డబ్బుగా సమకూర్చుకున్నటువంటి సొమ్ముగా ఏసీబీ వారు చెబుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అవినీతికి పాల్పడుతున్న కొందరి విషయంలో అందరూ అనే విషయాన్ని మనం ప్రస్తావించలేము. కొందరిని ఏసీబీ వారు పట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏపీ, తెలంగాణలో కూడా ఈ మధ్య కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో వారానికి 1-2 లెక్క ఏసీబీ వారు పట్టుకుంటూనే ఉన్నారు. అవి మాధ్యమాల్లో వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి వారి విషయంలో ప్రజలు చైతన్యవంతులుగా ఉండవలసిన అవసరం ఉంది. ఉద్యోగ ధర్మానికి వచ్చిన తర్వాత వారి ఉద్యోగ ధర్మాన్ని వారు చేయవలసిన పని ఉంది, చేయవలసిన అవసరం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది, ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజాసేవ అనేది పక్కన పెట్టి, లంచం అనే దాని విధంగా ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి అవినీతి, లంచం అనే విధంగా ముందుకెళ్ళే ఆఫీసర్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరి విషయంలో కావచ్చు ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఏసీబీ వారు ఏపీ, తెలంగాణలో కూడా ఏసీబీ వారు వారి ఫోన్ నెంబర్లను బహిరంగంగా చెప్తున్న పరిస్థితి, సోషల్ మీడియాలో ఇస్తున్న పరిస్థితి, అవినీతి అక్రమార్కులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు మాకు తెలియజేయండి అనే విధంగా ఏసీబీ వారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజల్లో చైతన్యం ఆ విధంగా రావాల్సిన అవసరం ఉంది.